సో 2007ల పని మొదలైంది. అయితే దానికోసం టన్నెల్ బోరింగ్ మిషన్స్ అని చెప్పి వేరే టెక్నాలజీ విదేశాల టెక్నాలజీతోని మిషన్స్ తయారు చేశారు. ఈ మిషన్‌ది ఎట్లుంటదంటే అది ఏమన్నా రిపేర్ వచ్చిందనుకో, ఇక దాన్ని వదిలేయాల్సిందే. లోపలనే డిస్మాంటిల్ చేయాలది. అవునా? ఆ! అక్కడ బయట రాదు. తీయనీకి లేదు. లేదు. ఇప్పుడు ఈ మిషన్ కూడా అంతే అయితది. ఇప్పుడు చిక్కుపోయింది. అయితే 15 మీటర్లు తవ్వంగానే ఆ మిషన్ పాడైంది. పాడైన తర్వాత మళ్ళో మిషన్ తెప్పించారు. తెప్పించి ఏం చేసింది దాన్ని కొద్దిగా రిపేర్ చేసి అటువైపు నుంచి ఒక మిషను, ఇటువైపు నుంచి ఒక మిషన్. ఇన్‌లెట్ వైపు ఒక మిషను. ఇది అవుట్‌లెట్. శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నుంచి ఇన్‌లెట్ ఒక మిషన్. మళ్ళీ అవుట్‌లెట్ నుంచి ఒక మిషన్. అది ఇటు వస్తా ఉంటది, ఇది ఇటు వస్తా ఉంటది. 2 మధ్యలో కలుసుకుంటాయి అన్నట్టు. పని అయిపోయినాక దాన్ని అక్కడ డిస్మాంటిల్ చేయాలి. అంటే వాటిని ఏం చేస్తారు డిస్మాంటిల్ చేయడం కూడా చాలా కష్టం. అందుకని సైడ్‌కి ఏం చేస్తారంటే దీన్ని పార్క్ చేయడానికి ఒక వే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ట్రైన్‌లలో గదా! పోయేటప్పుడు ఇంకో లైన్ పక్కకు పెట్టి దీన్ని ఇట్లా పక్కకు ఆ లైన్‌లోకి తీసుకుంటారు గదా! ఈ టన్నెల్‌లని ఏం చేస్తారంటే ఆ కైవారాన్ని ఎక్కువ చేసి ఈ పార్క్ చేయడానికి. ఇంకా దాన్ని బయటికి తీయరిగ. ఆడనే వదిలేసి వస్తారు. మనకు నీళ్ళు వస్తుంటాయి గానీ అది మాత్రం పోదిగ అది. అట్లే ఉంటది. అన్న అట్లే ఎంత పెద్దగుంటదది? చాలా పొడుగుంటది. 30 మీటర్ల కంటే పొడుగుంటది. చాలా పెద్దగుంటది. దాని నిండా ఉంటది టన్నెల్ నిండా. దాన్ని బయటికి తీయడం కుదరది. లోపల డిస్మాంటిల్ చేయడం కూడా కుదరదు. అంటే డ్రిల్ చేయడమే గదా అది. డ్రిల్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. డ్రిల్ చేయడం ఒకటేనా? ఇప్పుడు డ్రిల్ చేస్తే ఈ సమస్య ఇప్పుడు ప్రమాదం. హ్మ్. అదేం చేస్తదంటే డ్రిల్ చేస్తూ ఈ పైనంతా సిమెంట్ ప్లాస్టరింగ్ చేస్తది. అదే. అదే. ఆహా! ఆ! సైమల్టేనియస్‌గా. అదే చేస్తది సైమల్టేనియస్‌గా. ఎంతవరకైతే డ్రిల్ చేస్తదో రాళ్ళు పలగొట్టుడు గానీ, తర్వాత అన్నీ చేస్తది. చేసి ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నదో అక్కడ దాన్నంతా ప్లాస్టరింగ్ ఇవన్నీ కూడా మిషన్‌తోనే జరుగుతాయన్నట్టు. అయితే ఇప్పుడు జరిగింది కూడా ఏందంటే అక్కడ ఒక 10 కిలోమీటర్లు ఇన్‌లెట్ సైడు తక్కువ తవ్వారు. హ్మ్. అంటే ఇది మొత్తం 43, 44 కిలోమీటర్లు. అవును. 43.9 అయితే 44 కిలోమీటర్ల దానిలో ఒక 10 కిలోమీటర్ల వర్క్ జరగలేదు. అటు సైడ్ నుంచి జరగలేదు. ఓకే. రిజర్వాయర్ వైపు జరగలేదు. కొంత జరిగింది. కొంత లోపలికి పోయినాక మిషన్ అక్కడ స్టకప్ అయింది. కొంతవరకు జరిగింది. అయితే ఒక 13 మీటర్ల వరకు జరిగింది. 13 మీటర్ల నుంచి ఇంకో 10 మీటర్లు జరగాల్సున్నది. అక్కడ ఏమైందంటే ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా నేను. హ్మ్. ఆ వర్క్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు టన్నెల్ బోరింగ్ మిషన్‌కి సేఫెస్ట్ టన్నెల్ ఎప్పుడు బిల్డ్ చేస్తదంటే హార్డ్ రాక్ ఉన్నప్పుడు. రాక్ అనేది రకరకాలుగా ఉంటది గదా! అంటే పొరలు పొరలు లేకుండా, సల్పలు సల్పలు లేకుండా హార్డ్ రాక్ ఉందనుకో. ముర్రం లేకుండా హార్డ్ రాక్ హార్డ్ బలమైన రాక్. రాక్. హ్మ్. మురం గాని, సల్పలు గాని, పగుళ్ళు గాని ఉండకుండా. హార్డ్ రాక్ ఉంటే దాని పని ఈజీ అయితది. ఎందుకంటే ప్లాస్టరింగ్ అక్కర్లేదు. కొట్టేసుకుంటే ఎళ్ళిపోతది. కొట్టుకుంటూ వెళ్ళిపోతది. డ్రిల్ చేసుకుంటా. ఫాస్ట్‌గా గూడా అయితది వర్క్. హ్మ్. ఎక్కడైతే మట్టి వస్తదో, ఎక్కడైతే సల్పలు సల్పలు ఈ మ రాయిలో అన్ని పగుళ్ళుంటాయో, వర్టికల్ గాని, హారిజాంటల్ పగుళ్ళు గాని, అక్కడ లీకేజ్ ఉంటది. భూమిపైన ఎట్లయితే కాలువలు, వాగులు ఇట్లుంటాయో, భూమి లోపల గూడా ఆ రాతి పొరల మధ్యలోకెళ్ళి పగుళ్ళ నుంచి కాలువలుంటాయి. సో, విపరీతమైన ప్రెషర్‌తోని నీళ్ళొస్తా ఉంటాయి. బాగా ప్రెషర్ ఉంటాయా? బాగా ప్రెషర్ ఉంటది. ఎందుకంటే పైన ఎక్కడనన్నా రిజర్వాయర్స్ ఉన్నాయనుకో, ఆ రిజర్వాయర్ సీపేజ్ అంతా అలాకెళ్ళే వస్తది. ఓహ్! అయితే నేను ఏం జరుగుతుందనేది ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నాకు ఇంకోటి కూడా జూపల్లి కృష్ణారావు గారిని అభినందించాలని అనిపించింది. ఎందుకు అంటే ఎవ్వరు చేయని సాహసం చేశాడాయన. మామూలు విషయం కాదు. ఏం చేసిండు? ఆయన కొల్హాపూర్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆయనేమి ఇరిగేషన్ కాదు. టూరిజం మంత్రి ఆయన. అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే కాబట్టి అక్కడ జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ నాగర్ కర్నూలు. ఆయన నేనేం చేశానంటే ఈ ఫస్ట్ ఆ ప్రమాదం జరిగిన స్థలానికి పోవడం అనేది చాలా కష్టంగా ఉండే. మొత్తం బురద, నీళ్ళు ఎవరు ధైర్యం చేయరు అందులో పోవడానికి. ఓన్లీ రిస్క్ టీమ్ మాత్రమే పోగలుగుతది ఆడికి. అయితే కన్వేయర్ బెల్ట్ అనేది ఒకటి ఉంటది. ఈ కన్వేయర్ బెల్ట్ ఏం చేస్తదంటే లోపల టన్నెల్ మిషన్ పోతున్నప్పుడు వాళ్ళు కొట్టే రాళ్ళు, తర్వాత మట్టి, బురద ఇవన్నిటిని ఆ కన్వేయర్ బెల్ట్ మీదకెళ్ళి బయటికి తీసుకొస్తారు. హ్మ్. మామూలుగా రాదు. రోజుకొక 80, 90 టన్నులు వస్తది ఆ బెల్ట్ మీదకెళ్ళి. అంత ఉంటదది కన్వేయర్ బెల్ట్. ఆ బెల్ట్ మీదకెళ్ళిపోయింది లోపలికి. ఆయ్! చాలా ప్రమాదం అది. కొద్ది దూరం దాకా లోకో రైలు ఉంటదన్నట్టు. కొద్ది దూరం దాకా దాని మీద పోయిండ్లు. దాని మీదకెళ్ళి ఆ కన్వేయర్ బెల్ట్ మీదకెళ్ళి పోయిండ్లు. రాళ్ళు తీసుకొచ్చే బెల్ట్ మీదకెళ్ళి పోయిండ్లు. తర్వాత ఆడికి పోయినంక
ఈ వెదురు బొంగులతోని నిచ్చెనలాగా కట్టి దారి ఏర్పాటు చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఎక్కడైతే చిక్కుకున్నారో అక్కడి దాకా పోగలిగిండు ఆయన. బా 30 కిలోమీటర్ లోపలికి 30 మీటర్లు. అంటే బురద ఎక్కడైతే బురద ఉందో, ఉన్న వాళ్ళ దగ్గరికి. అది ఇప్పుడు ఇది 2 అంతస్తులు ఉంటుంది టనల్ బోరింగ్ మిషన్. పైన ఒక అంతస్తు ఉంటుంది, కింద ఒక అంతస్తు ఉంటుంది, చాలా పెద్దది. అయితే అక్కడ ఏం జరిగిందంటే పైన ప్లాస్టరింగ్ చేసిన మొత్తం అదంతా కూలిపోయింది. ఇప్పుడు సొరంగం పైన కూలిందంటే భూమి మీద కూలలే, అర్థం చేసుకోవాలి. మిషన్ మీద పడ్డదా? మిషన్ పైన ప్లాస్టరింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇందాక చెప్పిన కదా లూజ్ సాయిల్న కాడ ప్లాస్టరింగ్ చేస్తారంతా అని. అయితే ఈ ప్లాస్టరింగ్ ఏమైందంటే ఇప్పుడు ఇంకా అంత లోపలికి టెక్నాలజీ డెవలప్ కాలే. అక్కడి నుంచి వచ్చే సీపేజ్ కొద్దిగా వస్తుందా, అప్పుడు చూసేటప్పుడు కొద్దిగా వస్తుంది. చాలా వరకు బొట్లు వస్తాయి, కొన్ని దిక్కుల మామూలుగా పైప్తో పట్టినట్టు వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేసిండ్రంటే చిన్నగానే ఉన్న సీపేజ్ అనుకొని ఆ లెవెల్లో ప్లాస్టరింగ్ చేసేసిండ్రు. ఒక్కసారి చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది అలా. రావడంతో ఏమైంది, వీళ్ళు చేసిన ప్లాస్టరింగ్తో పాటు పైన ఉన్న రాక్ కానీ పైన ఉన్న రాళ్ళు కానీ మొత్తము ఆ మిషన్ మీద కూలినాయి. మిషన్ మీద కూలి ఒక్కసారే ఫ్లడ్ లాగా వచ్చేసింది వాటర్. ఆ మట్టితో కూడిన ఫ్లడ్ అది, మొత్తం బురద. ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందంటే ఓన్లీ 5 ఫీట్ గ్యాప్ ఉంది అంతే. ఆ టన్నెల్ బోర్ పై అంతస్తు కూడా కూలింది, మిషన్ అంతా కూడా దెబ్బతిన్నది, పైన రాడ్లు గీడ్లు అన్నీ పడ్డాయి. అక్కడ వచ్చే ఫ్లడ్ యొక్క ఫోర్స్ ఎంత ఉన్నదంటే ఒక 200 టన్నులున్న ఇనుపై ఏవైతే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్కు కొట్టడానికి వాడతారు కదా, ఒక 200 టన్నులు ఉన్నది దాదాపు 100-200 మీటర్లు కొట్టుకపోయిందట ఆ ఫ్లడ్కు. ఎంత వేగంగా వచ్చింది, అంత వేగంగా వచ్చింది, అంత ప్రెజర్తో వచ్చింది. అయితే మొత్తం బురద మట్టి అంతా కూరుకుపోయింది. అంటే వాళ్ళకి ఇంకా హోప్స్ ఉన్నాయి, కానీ నా అంచనా ఏంటంటే మనిషి బ్రతికే అవకాశం లేదు. 8 మంది చిక్కుకున్నారు అలా. ఈ 8 మంది కూడా జేపీ అసోసియేట్స్కి సంబంధించి ఆ కాంట్రాక్టర్కి సంబంధించిన ఆఫీస్ వాళ్ళు టన్నెల్ బోర్ మిషన్ ఆపరేట్ చేసేవాళ్ళు. అందులో దురదృష్టం ఏంటంటే మొత్తం బయట రాష్ట్రాల వాళ్ళే, మన వాళ్ళు ఒక్కరు కూడా లేరు, తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈ 8 మంది కూడా బయట రాష్ట్రాల వాళ్ళే. ఎందుకంటే పంజాబు, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇంజనీర్ ఒక ఆయన జమ్మూ కాశ్మీర్, అతను ఆ వెహికల్ ఆపరేటరు అతను బయటి ఉత్తరప్రదేశ్, కొందరు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, కొందరు పంజాబ్ సర్దార్జీ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అలా కూరుకుపోయి మొత్తము ఆ మట్టిలో ఇక వాళ్ళకి శ్వాస లేదు, ఇప్పుడు ఆశ లేదు వాళ్ళ మీద మనకు. ఇప్పుడు ఆ డెడ్ బాడీస్ కూడా బయటకు వస్తాయా లేవా అనేది కూడా కష్టంగానే ఉంది. మొత్తం నిండిపోయింది ఫ్లడ్ బురద అంతా. మరి ఎట్లా తీయడం ఎట్లా? చాలా కష్టపడుతున్నారు, అభినందించాలి గవర్నమెంట్. ఎందుకంటే సింగరేణి రిస్క్ టీంలో ఒక 120 మంది దాకా వచ్చారు. తర్వాత ఈ డ్యామ్స్ కట్టేటప్పుడు ప్రమాదాలన్నప్పుడు విపత్తుల నిర్వహణ అంటాం కదా, జాతీయ విపత్తుల డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఫోర్స్ ఒక 150 మంది వచ్చారు. మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగనాథ్ చూస్తున్నట్టున్నాడు, వాళ్ళ టీం కూడా 150 మంది ఉన్నారు. వాళ్ళతో పాటుగా రాహుల్ బోజా దగ్గర నుంచి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, అజయ్ కుమార్ దాని చీఫ్ ఇంజనీర్, నేను జూపల్లితో లాస్ దాకా పోయాడు ఆయన కూడా అప్రిషియేట్ చేయాలి. వీళ్ళతో పాటుగా సింగరేణి నుంచి కూడా ఒక 120 మంది వచ్చారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు సింగరేణిలో జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దాన్ని వీళ్ళని కనీసం డెడ్ బాడీస్ బయటికి తీద్దాం మొదలనే దాని మీద ఉన్నారు. కొంతకాలం పాటు బహుశా ఇవాళ కానీ రేపు కానీ డెడ్ బాడీస్ బయటకు వస్తాయని నేను అనుకుంటున్నా. ప్రభుత్వానికి వాళ్ళు డిక్లేర్ చేయలేదు ఇంతవరకు ఎంతమంది చనిపోయారు అనేది. మంత్రి గారిని అడిగితే కూడా మేము ఇంకా డిక్లేర్ చేయలేదని చెప్పాడు. డిక్లేర్ చేయకపోయినా ఆశ అయితే లేదు అనేది అక్కడున్న పరిస్థితిని బట్టి, పత్రికల వార్తలు బట్టి తెలుస్తూ ఉన్నది.